దేవునితో మనం సమయం గడిపే కొద్దీ వీ విల్ అండర్స్టాండ్ హౌ లిటిల్ వీ ఆర్ అండ్ హౌ గ్రేట్ గాడ్ ఇస్. హల్లెలూయా. దేవునితో మనం సమయం గడిపే కొద్దీ మనం ఎంత చిన్నవాళ్ళమో దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థం అవుతుంది, అర్థం అవ్వాలి కూడా. కొంతమంది దేవుడితో సమయం గడుపుతూ కూడా అనుకుంటారు దేవుడికి మనం సలహాలు ఇచ్చేయచ్చని. ఎప్పుడైనా ఇచ్చారండి సలహాలు? దేవునికి ఐడియాలు ఎప్పుడైనా ఇచ్చారా? అడ్వైజరీ బోర్డ్ లాగా మనం ఏదో ఉన్నట్టు. కొన్నిసార్లు దేవా అద్భుతం చేయ్యా, ముందు ఇలా చేయ్యా, తర్వాత ఇలా చేయ్యా, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదండి. దేవుడు అనుకుంటాడు వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, నా జ్ఞానం ముందు వీళ్ళకున్న చిన్న జ్ఞానాన్ని పెట్టుకొని నాకు సలహాలు ఇస్తే దేవుడు నవ్వుకుంటారేమో కొన్నిసార్లు మనల్ని చూసి కదండి, మన ప్రార్థనలు చూసి. కొన్నిసార్లు our understanding about God should increase as we spend time with him. దేవునితో మనం సమయం గడిపే కొద్దీ ఆయనను గూర్చిన అవగాహన పెరగాలి. ఇప్పుడు ఆమె అవగాహన అయితే వచ్చింది కానీ దేవుడు అని తెలుసుకోవట్లేదు. ప్రవక్త అంటుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆమెతో 24వ వచనంలో ఒక మాట చెప్తున్నారు చూడండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆమె పితరులు కూడా అప్పటి వరకు ఆరాధన చేశారంట. కానీ యేసే అంటున్నారు, మీరు ఇప్పటి వరకు చేసిన ఆరాధన సరి అయిన ఆరాధన కాదు. ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ గాడ్, మీరు నిజంగా దేవుణ్ణి ఆరాధన చేయాలంటే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆమెకు ఒక డివైన్ రెవల్యూషన్, ఒక మాటలో చెప్పాలంటే ఒక అద్భుతమైన ప్రత్యక్షత ఆ సమరయ స్త్రీకి దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆమె యేసే దగ్గర నిలబడి లేకపోతే కూర్చొని మాట్లాడుతూ ఉంది కాబట్టి. ఆమెను గూర్చి ఆమెకు ఒక అవగాహన వచ్చింది, దేవుని గూర్చిన ఒక అవగాహన వచ్చింది, దేవుని ఎలా ఆరాధించాలో కూడా దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. లెట్ మీ టెల్ యూ సంథింగ్. మనం దేవుళ్ళు ఎదుగుతున్నామంటే అర్థం ఏంటంటే దేవుని పట్ల మన ప్రవర్తనలో ఒక మార్పు రావాలి, దేవుని ఆరాధించే విధానంలో మార్పు రావాలి, దేవుని గణపరిచే విధానంలో మార్పు రావాలి, దేవునికి ప్రార్థన చేసే విధానంలో మార్పు రావాలి. నేను రక్షణ పొందానండి 30 సంవత్సరాల క్రితం, అప్పటి నుండి ఇప్పటి వరకు అదే ప్రార్థన అండి. కొంతమంది టేప్ రికార్డర్ ప్రార్థన ఉంటుంది తెలుసా అండి? టేప్ రికార్డర్ ప్రార్థన అంటే ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు అవే ఉంటాయి, ఇంకే ఉండవు. కొంతమంది తెలుసా అండి, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కొంతమంది మా అమ్మగారులు అమ్మమ్మగారులు అట్లా ఉంటారు కదా, వాళ్ళ ఫస్ట్ లైన్ తర్వాత నెక్స్ట్ లైన్ ఏమొస్తుందో మాకు ముందే మైండ్లో వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే విని ఓహో నెక్స్ట్ ఇది అందులోనే వస్తుందండి. ప్రార్థన అంటే నువ్వు కంఠస్థం చేసి పరలోకమందున మా తండ్రి అనేది కాదు. ప్రార్థన అంటే హృదయం విప్పి నీ పరలోకపు తండ్రితో మాట్లాడేది. హల్లెలూయా. ఈమె దేవునితో మాట్లాడుతూ ఉంటే షీ వాజ్ గెటింగ్ అ న్యూ రెవల్యూషన్, ఒక నూతనమైన ప్రత్యక్షత ఆమె పొందుకుంటూ ఉంది. ఇప్పుడు అంటుంది, అయ్యా నాకు నిన్ను గురించి అర్థమైందయ్యా. 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే అని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. యేసే అంటున్నాడు, క్లారిటీగా మాట్లాడేశాడండి. యేసే క్లారిటీగా మాట్లాడతారా లేకపోతే చుట్టూ తిరిగి మాట్లాడతారా? కొంతమందికి ఏమన్నా కావాలంటే డైరెక్ట్గా అడగరండి, ఇండైరెక్ట్గా మనతోనే అడిగించుకుంటారు. అలాంటివి దేవుడికి ఇష్టం ఉండదండి. లెట్ మీ టెల్ యూ, గాడ్ లైక్స్ స్ట్రైట్, ఫ్రాంక్, ట్రాన్స్పరెంట్ పీపుల్. దేవుడికి యథార్థంగా, స్వచ్ఛంగా, నేరుగా, సూటిగా, మంచిగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం. కొంతమంది అన్ని తిరగదిప్పించి ముక్కు ఎక్కడంటే ఇట్లా చూపించాడంట, ఇట్లా నాకు అందట్లేదు కూడా నా చెయ్యి, ఇట్లా చూపించచ్చు కదా, ముక్కు ఎక్కడంటే ఇట్లా చూపించచ్చు. కొంతమంది ఇలా తిరిగి యూటర్న్ తీసుకొని, ఎందుకండి తిప్పలు? యేసుప్రభు ఆమెతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందమ్మా, మెస్సియా వస్తాడు అనుకుంటున్నావు, నేనే ఆ మెస్సియాను. యేసయ్య ఆమెతో స్పష్టంగా తెలియజేయగానే ఆమె వెంటనే అంగీకరించింది. షీ యాక్సెప్టెడ్ ద ట్రూత్. మన జీవితంలో ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే దేవుని గుర్చిన అనుభవ జ్ఞానాన్ని అంగీకరించడంలో. హల్లెలూయా. నాకు తెలుసండి యేసుప్రభాదని, నాకు తెలుసండి, నేను చదివానండి, నేను విన్నానండి. అది కాదండి, విన్నది నువ్వు విశ్వసిస్తున్నావా? చదివినది నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వేది నమ్ముతున్నావో దాని మీద నీకు నిజంగా ఒక స్థిరమైన నమ్మకం ఉందా? ఈమె వెంటనే ఆ మాటను విశ్వసించి 27వ వచనంలో
ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూసి ఆశ్చర్యపడిరి. కానీ నీకేమి కావాలని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడునూ అడగలేదు. 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, కుండ వదిలేసిందంట. ఈ నీళ్ళ కోసం ఇంతవరకు వచ్చాను కానీ నాకు జీవజలము దొరికింది, నాకు దేవుడు దొరికాడు, నాకు రక్షకుడు దొరికాడు, నాకు మెస్సియా దొరికాడని వెంటనే షీ టుక్ యాక్షన్. అప్పటి వరకు పాపం చేయడానికి పరిగెత్తిన ఆమె కాళ్ళు, అప్పటి వరకు ఊరిలో చెడు కార్యాలు చేయడానికి తిరిగిన ఆమె కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి 29వ వచనం, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పాను. క్రీస్తు అనే మాటకు అర్థం మనకు తెలుసు కదా, అభిషిక్తుడు. యేసు అను మాటకు అర్థము రక్షకుడు, క్రీస్తు అను మాటకు అర్థము అభిషిక్తుడు. ఈమె ఊరిలో వాళ్ళందరికీ వెళ్ళి చెప్తుంది, ఈ నోరు ఇప్పటి వరకు పాపపు మాటలు మాట్లాడడానికి వాడాను, చాలా మంది పురుషులను లొంగ తీసుకోవడానికి ఒకవేళ ఆమె నోటిని అప్పటి వరకు వాడిందేమో, ఈ కాళ్ళు ఇప్పటి వరకు పాపక్రియలు చేయడానికి పరిగెత్తాయి, కానీ ఇప్పుడు నా కాళ్ళు యేసే కొరకు పరిగెడతాయి అనుకుంది. హల్లెలూయా. ఊరిలోకి వెళ్ళి షీ బికేమ్ ఎన్ గాస్పెల్ ప్రీచర్ అండి, సువార్త చెప్తుంది ఆమె. ఆ ఊరిలో ఉన్న వారందరినీ ఆమె యేసయ్య వద్దకు నడిపించింది. యేసు ప్రభు నేను ఆ ఊరికి వెళ్ళాలి అనుకొని వెళ్ళారు. ఆ ఒక్క ఆత్మ రక్షింపబడడం ద్వారా ఆ ఊరిలో అనేక మంది సువార్తను ఈ స్త్రీ ద్వారా విన్నారు. హల్లెలూయా. 7 పురుషులతో సహజీవనం చేసిన ఈ సమరయ స్త్రీ ఇప్పుడు మనకి ఎక్కడ కనబడుతుంది? పరలోక రాజ్యంలో. హల్లెలూయా. మనం వెళ్తే మనకు కనబడుతుందండి. ఆమె చరిత్ర అంతా దేవుడు ఆయన రక్తంలో కడిగేశాడు. షీ ఈజ్ వాష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. యేసు రక్తంలో ఆమె పాపాలని కడగబడ్డాయి. ఆమె ఇప్పుడు పరలోకంలో మనం చూస్తే ఆమె ఒక సువార్త సేవ చేసిన స్త్రీ. హల్లెలూయా. నువ్వు ఎంత భయంకరమైన గతాన్ని కలిగి ఉన్నా నీ భయంకరమైన గతాన్ని యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని పాతి పెడితే యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. నీ చరిత్ర దేవుడు ఎన్నడూ జ్ఞాపకము చేసుకోడు. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, పరలోకానికి మనం వెళ్ళినప్పుడు అంట యేసయ్య మనల్ని ఎలా ఇన్వైట్ చేస్తారంటే, వీళ్ళు అసలు ఎప్పుడు పాపమే చేయలేదు అన్నట్టు ఇన్వైట్ చేస్తాడంటండి. వాట్ అ గ్రేట్ ఫీలింగ్ ఇట్ వుడ్ బి కదా. మనం ఎవరికైనా విరోధంగా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని చూడాలంటే మనకి కళ్ళు రావు, అవునా? తప్పిచ్చేసుకుంటూ ఉంటాం. ఒకలాంటి గిల్ట్ వస్తూ ఉంటుంది, అపరాధ భావన, తల దించేసుకోవడము, ఆ తర్వాత వాళ్ళని ఎట్లనే ఎస్కేప్ అవ్వాలనుకుంటాం. పరలోకానికి వెళ్ళాక యేసయ్య మనం పాపం ఎప్పుడు చేయని వారిలాగా మనల్ని అలా ఆయన పరలోకంలోకి ఇన్వైట్ చేస్తారంట. హల్లెలూయా. ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభును గుర్చిన ఒక ప్రత్యక్షత పొందుకుంది. ఆమె సువార్తను అంగీకరించింది, ఆయన క్రీస్తుని గ్రహించింది, ఆయన క్రీస్తుని వెళ్ళి ప్రకటించింది. ఆమె యేసు ప్రభుతో కొద్దిసేపు గడిపిందండి. ఆమె ఎంతసేపు గడుపుంటుందంటే ప్రాబబ్లీ a few hours, కొన్ని నిమిషాలు అయిండొచ్చు, మేబీ 1 గంట అయిండొచ్చేమో. ఎందుకంటే శిష్యులు ఊర్లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఇదంతా అయిపోయింది, ఈ కాన్వర్జేషన్, సంభాషణ అంతా అయిపోయింది. యేసుప్రభుతో అంత కొద్దిసేపు గడిపితేనే ఆమె జీవితం అంత మారితే, యేసుప్రభు సన్నిధిలో మనం చాలాసేపు గడిపేస్తున్నాం, అవునా కదా? చాలాసేపు గడుపుతున్నాం, మనం ఇంకెంత మారాలి? సముద్రపు ఒడ్డున గులకరాళ్ళు ఉంటాయంట. సముద్రపు నీరు వాటి మీద నుంచి వెళ్తూనే ఉంటుంది, కానీ ఆ రాయిని తీసుకొని గట్టిగా పిండండి, ఒక్క చుక్కన నీరు వస్తుందండి? ఒక్క చుక్క కూడా రాదు. ఎందుకంటే ఆ రాయి ఫిక్స్ అయిపోయింది, నేను ఒక్క చుక్క నీటిని కూడా తీసుకొని. దాట్స్ ద నేచర్ ఆఫ్ అ స్టోన్. కొన్నిసార్లు కొంతమందికి రాతి లాంటి హృదయం ఉంటుంది, అంటే అందరికీ గుండె ఒకేలా ఉంటుంది లేండి లోపల, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ సెన్స్, ఆధ్యాత్మిక విధానంలో మాట్లాడుతున్నాను. కొంతమందికి రాతి లాంటి హృదయం ఉంటుంది. ఈ రాతి లాంటి హృదయం ఏంటంటే స్పందనే ఉండదు, కదలిక ఉండదు, కదలరు, మెదలరు. ఇక్కడ ఎంత బలమైన వాక్యం విన్నా నా గాదిలే అనుకుంటా, తల మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి కదండి. నేను మొన్న దుబాయ్ ప్రాంతానికి పోయిన వారం శుక్రవారము సాయంకాలం నేను బయలుదేరి దుబాయ్లో మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళడం జరిగింది. సరే, ప్రయాణానికి ముందే దైవజనులు జాన్ వెస్లీ గారు నీకు ఏ సీటు కావాలని అడిగారు. ఫ్లైట్లో ఖాళీ సీట్లు ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అన్నాను, నాకంటే ఎక్కువ మీరే ప్రయాణం చేస్తారు, మీరే ఏది బెస్ట్ సీటో నా కోసం సెలెక్ట్ చేయండి అని చెప్పాను దైవజనులకి. సరే, ఈ సీటు బాగుంటుంది, ఇక్కడ కొంచెం కాళ్ళు కదుపుకోవడానికి, కాళ్ళు కొంచెం మరి ఫ్రీగా ఉండడానికి ఎక్కువ స్పేస్ ఉంటుంది, నీకు ఈ సీటు బుక్ చేస్తానని బుక్ చేశారు. సరే, వెళ్ళి కూర్చున్నాను. మీకు తెలుసు కదా, పోయిన వారం 3 రోజుల మీటింగ్లు,
తర్వాత నా లగేజ్ని నేను పరిగెత్తుకుంటూ సర్దుకున్నాను. అప్పటి వరకు ఎప్పుడు అనుభవం లేదు, నడుచుకుంటూ సర్దుకుంటాం మామూలుగా, పరిగెట్టుకుంటూ సర్దానండి. అంత హడావిడి అయిపోయింది. సరే, చాలా అలసిపోయి ఫ్లైట్ ఎక్కి కూర్చోగానే నా ప్రక్కకు ఒక వ్యక్తి వచ్చారు. చూడ్డానికి అమెరికన్లా ఉన్నారు. ఆయన సరే కూర్చోగానే ఏదో మాట్లాడితే నేను చెప్పాను, నా భర్త గారు పాస్టర్ గారండి, మేము సేవ చేస్తూ ఉంటామని చెప్పాను. 2 మాటలు మాట్లాడగా నేను చెప్పగానే ఆయన అన్నాడు, నేను కూడా పాస్టర్ గారిని అన్నాడు. హల్లెలూయా, నేను కూడా పాస్టర్ గారిని అనగానే ఇంకా నా కళ్ళు ఇట్లా మెరిసాయి. అబ్బా, దేవుని చిత్తమేమో. ఎక్కడండి మీరు పాస్టర్ గారు అంటే ఆయన చెప్పాడు, ఐగుప్తు దేశంలో పాస్టర్ గారిని అని చెప్పాడు. హల్లెలూయా, ఐగుప్తు అని ఎన్ని ప్రసంగాలు చెప్పానో నేను కదండి. మనం ఐగుప్తు అని వింటనే ఉంటాం. ఐగుప్తు దేశంలో సేవ చేసిన పాస్టర్ గారిని దేవుడు నా పక్కన పెట్టారండి. ఒక 50 సంవత్సరాల పైన ఉంటుంది ఆయనకు వయసు. సరే, ఆయన కూర్చుని ఫ్లైట్ దిగే వరకు మాట్లాడుతూనే ఉన్నాం. ఆయన ఐగుప్తు దేశాన్ని గురించి, ఆయన ప్రపంచంలో చాలా ప్రాంతాలు తిరిగి సువార్త సేవ చేస్తున్నప్పుడు ఆయన పొందిన అనుభవాలు, మన పరిచయం గురించి నేను చెప్తా వచ్చాను. సో ఫ్లైట్ అంతా నేను అనుకున్నాను, ఏ సీటు కావాలని దైవజనులు అడిగారు, కానీ దేవుడు బెస్ట్ సీటే దైవజనుల ద్వారా నా కొరకు ఏర్పాటు చేశారు అనుకున్నాను. హల్లెలూయా. మామూలు వేరే సీట్లో కూర్చుని నిద్రపోయేదాన్నేమో 4 గంటలు. ఆ 4 గంటలు కూడా చాలా చక్కగా మరి అనేక విషయాలు, మరి దేవుని సేవను గురించి, బైబిల్ గురించి కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. సరే, ఆ పాస్టర్ గారు ఒక విషయం చెప్పారు. ఐగుప్తు దేశంలో ఒక ప్రాంతంలో ఉన్న వారిని గురించి ఈ మాటలు చెప్తూ ఉంటారు అంట. అదేంటంటే, ఒక దగ్గర బ్రెయిన్స్ అమ్మకానికి పెట్టారంట. అంటే గోటు బ్రెయిన్ కాదండి, గోటు బ్రెయిన్, ఫిష్ బ్రెయిన్ చాలా రుచిగా ఉంటాయి అంటారు, అవునా కదండి. గోట్ బ్రెయిన్ చాలా టేస్టీగా ఉంటుంది అంటారు. చేప బ్రెయిన్ తింటే బ్రెయిన్ పెరుగుతుంది అంటారు. చేపలో తల ముక్కలే తింటారు కొంతమంది, చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెయిన్ కూడా బాగా పెరుగుతుంది అంటారు, చాలా తెలివిగా ఉంటారండి అని. ఒక దగ్గర బ్రెయిన్లు అమ్ముతున్నారంటండి. ఆ బ్రెయిన్లలో ఒక్కొక్క బ్రెయిన్కి రేట్ రాసుందంట. ఫస్ట్ అమెరికా బ్రెయిన్ ఉందంట. అమెరికా బ్రెయిన్ $500 అంట. $500 అంటే తక్కువేం కాదు. అమెరికా బ్రెయిన్ $500. సరే, ఆ పక్కన జర్మనీ బ్రెయిన్ ఉందంట. జర్మనీ బ్రెయిన్ ఏమో $1000 అంట. అమెరికా బ్రెయిన్ $500 అంటే మరి అమెరికన్స్ సూపర్ పవర్ నేషన్, వాళ్ళు చాలా విషయాల ముందుంటారు. సో అమెరికా బ్రెయిన్ ఏమో $500, పక్కన జర్మనీ దేశం కూడా చాలా విషయాలు కనుగొన్నారు, వాళ్ళు ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ చేశారు, అదేమో $1000 అంట. ఆ పక్కన ఆ ఈజిప్ట్ పాస్టర్ గారు చెప్పారు, ఈజిప్ట్ బ్రెయిన్ ఒకటి అమ్మకానికి పెట్టారంట. ఈజిప్ట్ బ్రెయిన్, ఐగుప్తు బ్రెయిన్, ఆ బ్రెయిన్ $5000 అంట. ఎంత? $5000 అంటే చాలా ఎక్కువ అండి. $5000 ఎందుకంటే ఆ బ్రెయిన్ అప్పటి వరకు ఎవరు వాడలేదంట. వాడని బ్రెయిన్ కాబట్టి ఎన్ని డాలర్లు? 5000. మందిరానికి వచ్చి మనం కూడా బ్రెయిన్ వాడాలి, అర్థమవుతుందండి. ఈ బ్రెయిన్ వాడకపోతే వేస్ట్. కొంతమంది మందిరంలో కూర్చొని తల ఊపేసి వెళ్ళిపోతారు, కానీ బ్రెయిన్ వాడరు. అంటే బ్రెయిన్ వాడరు అంటే ఏంటి? బ్రెయిన్లోకి ఏం వెళ్ళనివ్వరు, బ్రెయిన్లోకి ఏం తీసుకోరు. ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయి వెళ్ళాక దైవజనులు ఏం చెప్పారంటే, ఏం చెప్పారోనండి కదండి, ఏం చెప్పారో బాగా చెప్పారండి, కానీ ఏం చెప్పారో మమ్మల్ని అడగద్దండి అంటారు కదండి. మనం బ్రెయిన్ ఏం చేయాలండి? వాడాలి. వాడకపోతే ఈ బ్రెయిన్ వేస్ట్ అయిపోద్ది, అర్థమవుతుందండి. డాక్టర్స్ ఏం చెప్తారంటే, బ్రెయిన్ ఎంత వాడితే అంత షార్ప్ అవుతుందంట. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఈ బ్రెయిన్ అన్ని గుర్తుపెట్టుకోలేదు అనుకుంటాం కదా. ఈ బ్రెయిన్ అన్ని గుర్తుపెట్టుకోలేదు, ఈ బ్రెయిన్ని ఓవర్లోడ్ చేయొద్దు, ఈ బ్రెయిన్లో ఎక్కువ సంగతులు పెట్టేస్తే బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుందేమో, కంప్యూటర్లో డేటా వేసేసి కంప్యూటర్ ఆగిపోద్ది కదా. ఈ ఫోన్ నిండా డేటా పెట్టేసుకుంటే ఫోను బ్లాంక్ స్క్రీన్ వచ్చేస్తుంది కదా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఈ బ్రెయిన్ని బాగా నింపేస్తే ఈ బ్రెయిన్ ఆగిపోతుందని. కాదు, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, బ్రెయిన్ ఎంత వాడితే అంత షార్ప్ అవుతుంది. యూదులు చాలామంది తమ పిల్లలకు చిన్న వయసులోనే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం కంఠస్థం పెట్టిస్తారంటండి. పేర్లు కాదు, పుస్తకాలు. 5 పేర్లు కాదు, 5 కాండాల పేర్లు అంటే అవి కాదు చెప్పడం, మొత్తం పుస్తకాలు ఫ్రమ్ కవర్ టు కవర్. పెంటాటెక్ అంటారు, తోరా అంటూ ఉంటారు కూడా. సో ఈ 5 గ్రంథాలను యూదులు తమ పిల్లలకు చిన్న వయసులోనే మొత్తం ప్రతి పదం కంఠస్థం చేపిస్తారండి. వాళ్ళు నేర్చుకుంటారండి. యూదులు ప్రపంచంలో ఎన్ని డిస్కవరీస్ చేశారో. యూదులు, ఇజ్రాయెల్ దేశము ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు స్థానంలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని అలా పఠిస్తారు కాబట్టి. హల్లెలూయా. ఉదయకాల సమయంలో కూడా దేవుని గుర్చిన జ్ఞానముతో మన
తలను, మన మెదడును ఏం చేయాలండి? నింపాలా. అర్ధరాత్రి లేపినా కూడా ఏం రావాలి మనకి? కొంతమందికి అర్ధరాత్రి లేవగానే బూతు మాటలు వస్తాయి. మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండేది మా చిన్నతనంలో. ఆమె బ్రెయిన్ నిండా బూతులేనండి. పొద్దున 6 గంటలకు లేచి సుప్రభాతం భర్త మీద, కొడుకుల మీద, కూతుర్ల మీద, అందరి మీద చదువుతూ ఉండేది బూతులు. ఆమెమో ఇంటి ఓనరు, మేమేమో టెనెంట్స్. అయితే మందిరం పక్కనే బిల్డింగ్ ఉందని అందులో దిగాం మేము. ఇంకా అప్పుడు మా నాన్నగారు అన్నారు, ఈ బూతుల పారాయణం విన్నామంటే పిల్లలుగా మేము కూడా నేర్చేసుకుంటాం, ఎందుకంటే విన్నవి తెలియకుండా వెళ్ళిపోతాయి. ఇల్లు మారిపోయామండి. ఎందుకంటే అలాంటి మాటలు మన చెవిన కూడా పడకూడదు అని. మనం ఏవి వింటామో అది మన మనసు మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. దేవుని మాటను వినాలి. ఆమె దేవుని మాటలు వినింది, స్పష్టంగా వినింది. సమరయ స్త్రీ, ఆమె జీవితంలో ఒక క్రియ జరిగింది. నువ్వు నిజంగా వింటున్నావంటే నీ జీవితంలో అది కనబడుతుంది, ఇంపాక్ట్. హల్లెలూయా. వింటున్నాను కానీ ఏం జరగట్లేదు, నేను మారట్లేదు అంటే నువ్వు సరిగ్గానే వినట్లేదు. మేబీ యు ఆర్ నాట్ లిస్నింగ్ ద రైట్ వే. సరైన విధానంలో వింటే ఈమె దేవుని గుర్చిన అనుభవ జ్ఞానము పెరిగింది. ఒక సువార్తికురాలిగా షీ వాస్ ఫిల్డ్ విత్ కరేజ్, ధైర్యంతో నింపబడిందండి. ఊరిలోకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్తే ఎవరైనా వింటారా లేదా అనే ఆలోచన రాలే. చాలాసార్లు మనం దేవుని కొరకు ఏమైనా చేయాలంటే మనకు వచ్చే ఆలోచన ఏంటి? ఎవరేమనుకుంటారో, ఎవరేమంటారో, ఎవరు నా గురించి ఏం మాట్లాడుకుంటారో. సో మెనీ టైమ్స్ వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ పీపుల్స్ ఒపీనియన్స్ కదండి. ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచించి ఆగిపోతూ ఉంటాం, చేయాల్సినవి చేయం. జీవితం అలానే గడిచిపోతుంది. నువ్వు చేయాలనుకున్న ప్రభు కొరకు చేసేయి వెంటనే. హల్లెలూయా. నైకీ అని ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్కి ఒక క్యాప్షన్ ఉంటుంది, ఏంటి తెలుసా? జస్ట్ డూ ఇట్ అంట. చేసే, నువ్వు అనుకున్నది దేవుని విషయంలో నువ్వేం అనుకుంటావో అది చేయి. ఆమె అనుకుంది, నేను వెళ్ళి ఊర్లో వాళ్ళకి యేసయ్య గురించి చెప్తానని. ఆమె వెళ్ళి ప్రకటన. ఒకవేళ ఆమె గనక తర్వాత చూసుకుందాంలే, వచ్చే వారం చూసుకుందాం, వచ్చే సంవత్సరం చూసుకుందామంటే ఆమెకు యేసయ్య మళ్ళీ దొరుకుతాడా? ఆ ఊర్లో వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చిందండి యేసయ్య దగ్గరకు. హల్లెలూయా. ఆ ఊర్లో ఉన్న వారందరికీ క్రీస్తు అనబడిన మెస్సియా ఈయనే రక్షకుడని వారికి పరిచయము చేసింది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవునితో సమయం గడుపుతున్న మనము, ప్రవ్వా నన్ను మార్చయ్యా, నా సొంత శక్తితో నేను మారలేనయ్యా, నన్ను మార్చు ప్రవ్వా. నిన్ను గూర్చిన అనుభవ జ్ఞానములో నేను అభివృద్ధి చెందాలయ్యా, నిన్ను గూర్చిన అవగాహనలో నేను అభివృద్ధి చెందాలి. అనేక మందికి నిన్ను ప్రకటించాలి ప్రవ్వా. ఒకప్పుడు వేటికో నా శరీరాన్ని, నా మాటలను, నా చేతలను ఉపయోగించాను, కానీ ఇక్కడ నుండి నీ కొరకు నేను వాడబడాలి ప్రభు, నాకు సహాయం చేయని అడుగుదాం. ఒక పాపాత్మురాలైన సమరయ స్త్రీని వాడుకున్న దేవుడు ఖచ్చితంగా నన్ను వాడుకుంటాడు. ఎస్, నీకు సిద్ధ మనసు ఉందా? సిద్ధపాటు ఉందా? సమర్పణ ఉందా? ప్రభుకు కావాలి. ఆయన గురించి ప్రకటించే వాళ్ళు ప్రభుకు కావాలి. ఆయన కొరకు పరుగులు పెట్టేవారు ప్రభుకు కావాలి. చెప్తావా సహోదరి, సహోదరుడా? అయ్యా నేనున్నానయ్యా, ఇదిగో అయ్యా నేనున్నాను. పరిశుద్ధ మహోన్నతునికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం. సమరయ స్త్రీ ఎంత భయంకరమైన పాపపు జీవితంలో బ్రతికినప్పటికీ నేను వచ్చి కలుసుకోగానే ప్రవ్వా ఆమె జీవితం మారిందయ్యా. ఆమె పద్ధతులు మారాయి. ఆమె పాపానికి స్వస్తి చెప్పింది. అప్పటి వరకు సొసైటీలో చిన్న చూపు చూడబడిన ఆమె ఒక సువార్తికురాలిగా ప్రభా నేను అనేక మందికి పరిచయం చేసింది. ప్రభా మమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నావు ప్రభా, నీకు వందనాలు. నీతో సమయం గడుపుతూ ఉండగా ప్రభా నూతన ధైర్యంతో మేము నింపబడాలి, నూతన పట్టుదలతో మేము నింపబడాలి. నిన్ను గూర్చి ఎవరికైనా ప్రకటించాలనే భారంతో మేము నింపబడాలి ప్రభా. అట్టి కృప మాకు దయచేయండి. సమయం ఉండగానే, అవకాశాలు ఉండగానే, మాకు శక్తి ఉండగానే, ప్రాణం ఉండగానే ప్రభా నీ కొరకు పనిచేసే కృపను మాకు దయచేయండి. మమ్మల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకునే దేవుడవు నీవయ్యా, స్తోత్రాలు. మా జీవితాలకు చాలిన దేవుడవు నీవయ్యా, నీకు స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.